అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేయొద్దు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆందోళన బాట పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 47 మంది, ఏదైతే 60 ఏళ్ల వయసు కలిగినటువంటి 47 మందిని విధుల నుంచి తొలగించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కడప నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అటు మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కార్మిక సంఘ నేతలు ఉన్నారు, వారిని గురించి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎలా చూడాలి అసలు ఈరోజు దాదాపు 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళ వయసు అంతా కూడా నగరపాలక సంస్థకు దారపోసి ఈరోజు యవనాన్నంతా కూడా దారపోసిన తర్వాత ఈరోజు వాళ్ళ రక్తమాంసాలన్నీ కూడా పిండి పిప్పి చేసిన తర్వాత ఈరోజు నడి రోడ్డు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తూ ఉంది. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళకున్న బెనిఫిట్స్ ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళతో సమానంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెప్పినటువంటి తీర్పులో భాగంగా ఈరోజు వాళ్ళకు కనీసం 7 లక్షల 10 లక్షల రూపాయలు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే తప్ప ఈరోజు వాళ్ళకు ఆదుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడే ఉద్యోగం చేస్తేనే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబము సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏ ఆధారం లేకుండా వదిలేస్తే వాళ్ళ బతుకు మరింత దారుణంగా ఉంటాయి. దీన్ని పే చేసుకొని 5 రూపాయలు వడ్డీను ఇలా తీసుకొచ్చి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు తెచ్చుకొని వడ్డీ కట్టలేని మరింత అప్పుల ఊబిలోకి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను తొలగిస్తూ ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, దాదాపు 40 ఏళ్ళుగా కూడా విధులు నిర్వహించి ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్ళను రోడ్డు మీదకి నెట్టేయడాన్ని ఎలా చూడాలి? అసలు ఈ విధానాన్ని ఎలా చూడాలి? ఈరోజు మున్సిపల్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. దగ్గర దగ్గర 30 ఏళ్ళు 40 ఏళ్ళు సేవ చేసినటువంటి కార్మికులు ఈరోజు అన్యాయం అయిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళందరినీ కూడా తొలగిస్తామని చెప్పి వాళ్ళ యొక్క తీర్మానంలో కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలామందిని లిస్ట్ అవుట్ కూడా చేయడం జరిగింది. కడప నగరంలో దగ్గర దగ్గర 43 మందిని లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా చాలామందిని తీసేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది. అయితే మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈరోజు అన్నీ బాగుండి కూడా అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి వాళ్ళ ఇళ్లలో ఉంది. ఈరోజు సంపాదిస్తుంటేనే పెట్టలేనటువంటి పరిస్థితి. ఈ ఉద్యోగం కోల్పోయినటువంటి తర్వాత అదే పర్మనెంట్ కార్మికులకైతే, పర్మనెంట్ ఉద్యోగులకైతే 62 వయసును పెంచడం జరిగింది. అదే మాదిరిగా మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఈ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా 62 వయో పరిమితిని పెంచాలని తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కనీసం వారికి బెనిఫిట్స్గా ఒక 7,000 10,000 లేకపోతే పింఛన్ రూపంలో ఒక 5,000 10,000 ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమి సింగిల్ నయ పైసా ఇవ్వకుండా మీరు ఇంట్లో 1వ తేదీ నుంచి మానుకోవాల పని అని చెప్పి చెప్పడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఎలా మనసు వస్తుందనేది తెలియలేదు. ఎందుకంటే ఎంతో కాలంగా ఎన్నో నగరాలను శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులైతేనేమి, ప్రజానికానికి సేవ చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులైతేనేమి, ఈ కార్మికులందరినీ ఒట్టి చేతులతో ఇంటికి పంపించాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకైతే తెలియదు. కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి కార్మికులు అయితే చూసి ఊరుకుండట్లేదు. మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏ కార్యక్రమానికైనా మేము సిద్ధపడుతున్నాం. సమ్మె చేయడానికైనా, నగరాలను స్తంభింపజేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ప్రకాష్, మున్సిపల్ యూనియన్ CIT. సో మనతో పాటు ఏదైతే 60 ఏళ్ళ వయసు రావడంతో కూడా ఆయన తొలగించారు. అసలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి విషయం, చెప్పండి ఏంటి సార్? మరి కడప నగర మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను, పారిశుద్ధ్య కార్మికుని. దాదాపు నేను 25 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మరి వయసులో ఉన్నప్పుడు మాతో బాగా అన్ని పనులు చేయించుకున్నారు, మా శక్తితో పని చేసినాము. ఈరోజు మాకు 60 ఏళ్ళు పడిందని మనం తీసేది చాలా దారుణం. తీసేయండి కాదని చెప్పలే, కానీ మా బ్రతుటకు ఒక పెన్షన్ రూపంలో కానీ, ఒక ఎక్స్‌గ్రేస్ రూపంలో కానీ మాకు సాయం చేస్తే మాకు మంచిది. ఎందుకంటే మేము ఈ ఉద్యోగం ఉందని మేము ఎంతో అప్పులు చేసాం. మేము ఆ వడ్డీలు కట్టలేకపోతున్నాం. అనారోగ్యంతో రకరకాల జబ్బులతో పడి ఉన్నాం మేము ఇప్పటికీ. తర్వాత పెళ్లి కాల్సిన పిల్లలు ఉన్నారు. నా మీద, నా కుటుంబంతో ఆధారపడి ఉంది. మీరు సడన్గా తీసేస్తే మా భవిష్యత్తు ఏంది, మా జీవితం ఏంది, మా కుటుంబం ఇదుల పాలవుతుంది. నాలాగే ఎంతమంది 60 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన బెనిఫిట్స్ అదే మా యూనియన్ కోరుకుంటుంది. వాళ్ళకి తీస్తే మేము ఒప్పుకోము. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, పెన్షన్ కానీ ఇస్తే మేము ఒప్పుకుంటాం. లేకుంటే ఇది భయంకర ఆందోళన ఎంతవరకు దారితీస్తామని మా యూనియన్ చెబుతున్నారు. మేము కోరుకున్న అదే.
ఇటు పారిశుద్ధ కార్మికుడు ఆనందరావు. సో మనతో పాటు కార్మిక నేత ఉన్నారు, వారిని తెలుసుకుంటాం. చెప్పండి, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆప్కాస్ విధానాన్ని రద్దు చేస్తుంది, మరోవైపు ఉద్యోగులను కూడా అణిచివేత చేసే ధోరణిగా వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నట్టుంది. ప్రధానంగా ఈరోజు తీస్తే దాదాపు 47 మంది 60 ఏళ్లకు వయసు వచ్చిన వారిని తొలగించడం, అంటే దీంతో వాళ్ళు రోడ్డు పాలయ్యామనేటువంటి ఆవేదనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా ఎలా నిలబోతున్నారు, ఏంటి అసలు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఇదే రాష్ట్రం విడిపోయినాక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక జీవో మాకు జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో 67. ఆ జీవో ప్రకారం వేసుకుంటే వారికి పర్మనెంట్ అయిపోయి రిటైర్డ్ బెనిఫిట్స్ వచ్చేటి వాళ్ళకు. ఆ జీవోను వర్తించకుండా, ఆ జీవోను అమలు చేయకుండా మిగతా రాష్ట్రాలలో కానీ ఎక్కడ కానీ, చెన్నై కానీ, మదురై కానీ, ఏ ప్రాంతమైనా సరే, కేరళ కానీ, ఏ ప్రాంతం, పంజాబ్ కానీ, ఆ ప్రాంతంలో అందరినీ పర్మనెంట్ చేసి ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే, నీకు 60 ఏళ్ళు పూర్తయినాయి అన్నప్పుడు నువ్వు కరోనాలో ఎట్లా పని చేయించుకున్నారు? 60 ఏళ్ళు పూర్తయినాయి నువ్వు ఎట్లా వాటర్ వదిలించుకున్నావు? 60 ఏళ్ళు పూర్తయినాయని ఈరోజు చెప్పబెట్టకుండా దౌర్జన్యంగా దాడి చేస్తూ ఈరోజు బయటికి పోండి అనే రూపంలో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాను. అయ్యా చంద్రబాబు గారు, మీ వయసు ఎంత? మీ వయసుకి రాజకీయాలు అవసరమా? మీరు కానీ ఇంట్లో ఉండొచ్చు కదా. వీళ్ళందరినీ పెట్టినప్పుడు మేమేం అడుగుతాను, నువ్వు రిటైర్మెంట్ చేస్తున్నా మంచిదే, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆ కుటుంబం నడవాలనుకుంటే మీలాగా మాకు కోట్లాది ఆస్తులు లేవు. మేము ఏదో చేసుకుంటే నెలకు కరువు భత్తం కింద మనం ఏదో ఒకటి తీసుకొని ఆ జీతాలకు అప్పు చేసుకొని ఈరోజు మేము చేసుకున్నాం. దాన్ని బేసిక్ చేసుకొని ఈరోజు చెప్పా పెట్టకుండా వాళ్ళని తొలగిస్తే ఎవరు అన్నం పెడతారు వాళ్ళ కుటుంబంలో? ఈరోజు 10 రూపాయలు సంపాదిస్తే కానీ వాళ్ళ కుటుంబంలో అన్నం పెట్టడంలో వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బతుకులేంది? వాళ్ళు రోడ్డు పాలు చేస్తే ఎవరు కారణము? ఈరోజు అనాథ శరణాలు కానీ పింఛన్ ఉంటే ఒక రకంగా డబ్బులు ఉండే అనాథ శరణాలు కానీ ఉన్నాయి. ఈ అనాథ శరణాల్లోకి పోయేదానికి కానీ లేదు వీళ్ళకు. వాళ్ళ పిల్లలు చూసుకోరు, ఎవరు చూసుకోరు. ఈరోజు పింఛన్ అన్న అమలు చేసినారు, ఒక 5,000 అన్న పెంచినారా? అలాగే 5 లక్షలు డబ్బులన్నీ ఇస్తామని చెప్పినారా? ఈరోజు ఒక పర్మనెంట్ ఎంప్లాయీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఎవరైనా సరే, కలెక్టర్ కానీ, కమిషనర్లు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, సెక్రటరీలు కానీ, వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తే వాళ్ళు లక్షలాది రూపాయలు డబ్బులు ఇస్తావు. వీళ్ళు ఏ పాపం చేసినారు? మళ్ళీ దీనికి కాకుండా ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చి, ఆ ఇచ్చిన వాళ్ళను వాళ్ళ కార్యకర్తలను పెట్టుకునేదానికి ఈరోజు గట్టిగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అనేక రూపాయలలో మాట్లాడినాడు కదా. ఏమైంది ఈ పవన్ కళ్యాణ్ గారి మాట? మూగపోయిందా? ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్లో అనేక రూపాయలలో మనం ఖర్చు పెట్టడం జరిగింది, 1,000 కోట్ల రూపాయలు. ఆ 1,000 కోట్ల రూపాయల్లో వీళ్ళకి చేయండి అని చెప్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పినారు? ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా మీరు? ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం అని, అది అమలు చేసినారా? ఈరోజు అదే సుప్రీంకోర్టు అమలు చేసినట్టు ఈరోజు మాకు అన్ని బెనిఫిట్స్ వచ్చేది కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా, నిర్దాక్షంగా, అంటే పారిశుద్ధ్య కార్మికుల రక్తాన్ని, మాంసాన్ని అమ్ముకొని ఈరోజు వాళ్ళని చెప్పా పెట్టకుండా బయటికి పంపించడం, ఇది చాలా దారుణం. మేము అందుకే కన్నెర చేస్తున్నాం. గతంలో 279 జీవో ఎట్లా అమలు చేసినావో ఇంటి బాట పట్టినాం. ఈసారి కానీ మీరు అదే బాట పడతారని టీడీపీ గవర్నమెంట్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేమేమి ఎవరికి వ్యతిరేకం కాదు. మేము మున్సిపల్ కార్మికులు ఏదొచ్చినా, వరదలు వచ్చినప్పుడు వీళ్ళందరూ పోయి పని చేసినారే, అప్పుడు అడగొచ్చు కదా. వరదలు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ముసలిని ఇంటికాడ ఉండవని అడగొచ్చు కదా. ఆ రోజు బియ్యం మూట మోపిస్తేవి, ఆ రోజు మట్టి మోపిస్తేవి, ఆ రోజు నీళ్లు పంపిస్తేవి. ఈరోజు ఏం పాపం చేసినారు? ఇది చాలా దారుణం. మేము సిఐటికి ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క వర్కర్నైనా బయటికి పంపిస్తే, ఇప్పటికే నెల్లూరులో ఆందోళన జరుగుతుంది. 90 మందిని తీసేస్తే సమ్మెబాట పట్టినాడు. కడప నగరంలో ఎమ్మెల్యే గారిని జోక్యం చేసుకోవాలి. నియోజకవర్గంలో మేము ఓట్లు వేసినాం. నియోజకవర్గంలో కానీ ఓట్లు వేసి మేము ఒక ప్రకటన చేస్తున్నాం. మేము ఓట్లు వేసినందుకు ఇదేనా మీరు చేసింది? ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఈరోజు అతను బాగా చేయలేదని ఇల్లన్నా కూటమి ప్రభుత్వం చేస్తుందని మేము అనుకుంటే, ఓటు వేసిన వాళ్ళనే గొంతు కోసే పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిస్తున్నాయి? ఈ ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా మా బతుకులు ఇంతే అనే రూపంలో, ఈ మున్సిపల్ కార్మికుల బతుకులని ఇంతే రూపంలో తెలియజేస్తున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు కానీ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టాలి. మీరు ప్రజల పక్షాన ఉండేవాళ్ళు, మున్సిపల్ కార్మికుల పక్షాన ఉండి మీరు నిజాయితీగా నిక్కరంగా మీరు ఉండాలనుకునేప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టండి. 60 ఏళ్ళ పూర్తి ఏళ్ళ 62 వయసు పెంచండి. పర్మనెంట్ వాళ్ళకు పని చేసేది, పర్మనెంట్ వాళ్ళకు ఒక పని, మేము ఒక పని. వీళ్ళందరూ రాజకీయ నాయకులను వామపక్షాలుగా మేము ఒకటి అడుగుతున్నాం.
మీరు కానీ ఆ ప్రెస్ మీట్లు కానీ పెట్టకండి, ఖండించకుంటే రాబోయే కాలంలో మీ ఇల్లులు ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలు ముట్టడిస్తాం, అనేక ఎంపీ కానీ ఎవరైనా సరే మా ఓట్లతో ఎవరెవరు గెలిచినా వాళ్ళ ఇల్లులన్నీ ముట్టడిస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. రక్తపు మాంసాలు అదేవిధంగా శ్రమను దోపిడీ చేసి ఆ తర్వాత 60 ఏళ్ళు నిండాయని ఉన్నపలంగా ఒక్కసారిగా కూడా ఏదైతే పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం అన్యాయం, దీనిపైన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టబోతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతరత్ర నేతలంతా కూడా స్పందించకపోతే వారి ఇళ్లను కూడా ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. హరితో కిషోర్, RTV కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.